హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆకాశంలోంచి దిగిన రాయంచుల భూమి మీద వాలి పెద్ద పెద్ద రెక్కలు చాచుకుని వయ్యారంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్ మా ముందుకొచ్చి ఆగింది. నాలో అంతవరకు సగర్వంగా ఉత్సాహంగా ఉన్న మరో వ్యక్తి కనిపించబోతున్న అమ్మని చూసి నేను బలవంతంగా పట్టుకోవాలని పెనుగులాడుతున్నా వినిపించుకోకుండా కాలికొద్దీ పరిగి లంకించుకున్నట్లుగా అనిపించసాగింది. ప్లేన్లో నుంచి ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. మా అమ్మ కూడా కనిపించింది. ఆవిడ చురుకైన కళ్ళు క్షణంలో వెంటనే మా మీద నిలిచినాయి. మమ్మల్ని చూసి ఆనందపడిన దానిలా చేయెత్తి ఊపింది. నాన్నగారు కూడా ఊపారు. నేను అలాగే నిలబడ్డాను. సన్నగా కోలగా ఉన్న ఆ ముఖానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాస్తో నల్లటి రంగు మీద లేత నీలంలో పెద్ద పెద్ద పువ్వులున్న పల్చటి షిఫాన్ చీరతో స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సింపుల్గా ఉన్న హెయిర్ స్టైల్లో కుడివైపున పెద్ద గులాబీ పువ్వు పెట్టుకుని పల్చగా తమలపాకుల నాజూకుగా చూడగానే అందరి కళ్ళని తన వైపు తిప్పుకునేలా ఉన్న అమ్మని చూడగానే నా అంతరాల్లో ఉన్న సజీవమైనదేదో కృంగిపోయినట్టయింది. నాకు నేనే వయసు చెల్లిన మనిషిలా మోటుగా సభ్యత సంస్కారం ఎరగని మూర్ఖురాలిలా అనిపించసాగాను. అమ్మ వెనక దిగుతున్న గ్రే కలర్ ఫుల్ సూటులో ఉన్న మరో నల్లద్దాల కళ్ళజోడు పెద్ద మనిషి కూడా మమ్మల్ని చూసి చెయ్యి ఊపాడు. అతను సారథి అని గుర్తించడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టలేదు. అది సారథి కూడా వచ్చాడు, అందుకనే నిన్ను తీసుకురమ్మనమని వైరిచ్చింది తనలో అనుకున్నట్టుగా అన్నాడు నాన్న. సారథి అమ్మ నడిచి వస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నారు. సారథి అమ్మ కంటే చాలా చిన్నవాడే, కానీ ఆ క్షణంలో అమ్మే అతని కంటే 4-5 సంవత్సరాలు చిన్నదానిలా కనిపిస్తోంది. సారథి నాన్నగారి దగ్గరకు రాగానే ఎంతో వినయం బుట్టిపడేలా భావ ప్రకటన చేస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. వెల్కమ్ మై బాయ్ అంటూ నాన్న కరచాలనం కోసం చేయి చాచాడు. అమ్మ నా బొగ్గ పట్టుకుని సున్నితంగా సాగలాగుతూ, అలా ఉన్నావేం, అన్నం తినటం మానేశావా, కళ్ళల్లోకి ప్రాణాలొచ్చాయి అంది. నీతో తీసుకెళ్ళలేదనే కోపం అంతా నా మీద చూపించి నా ప్రాణాలు తీసిందే అన్నారు నాన్న. అమ్మ నిజమా అన్నట్టు నా వైపు చూసింది. చేయి చాచి నా భుజాల చుట్టూ వేసి పొదివి పట్టుకుని దగ్గరకు హత్తుకుంటూ, వెళ్ళాలన్న మాటే గాని నా ప్రాణమంతా నీ దగ్గరే ఉంది అంది. ఎందుకో గాని ఎన్నడూ లేంది అలా లాలనగా వినిపించిన అమ్మ మాటలకి నా కళ్ళు హఠాత్తుగా చెమ్మగిలినాయి. వస్తానని రాలేకపోయినందుకు సారథి నీకు స్వయంగా క్షమాపణ చెప్పుకోవటం కోసం వచ్చాడు అంది. నేను తలెత్తి చూడలేదు, కానీ చాలా నాలా అణువణువు అతను నా వైపు చూస్తున్నట్టుగా గ్రహించింది. లగేజ్ రావటానికి టైం పడుతుంది, అందువల్ల అందరం వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. అమ్మ నా చేయి వదలక పోవడంతో నేను తప్పనిసరిగా ఆవిడ పక్కనే కూర్చోవలసి వచ్చింది. మాతో పాటు కూర్చున్న సారథి ఇప్పుడే వస్తా అంటూ లేచి వెళ్లారు. అతను వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను నకసిక పర్యంతం పరీక్ష చేస్తూ, ఏమిటి అవతారం, ఎయిర్పోర్ట్కి ఎలాగైనా రావటం అంది. క్షణం క్రితం ఆవిడ గొంతులో ప్రతిధ్వనించిన మృదుత్వం మచ్చుకైనా లేదు. అంత క్రితం చిన్నపిల్లల ఆర్ధమైన నా మనసు ఈ గొంతు మార్పుకి ఎండిపోయినట్టయింది. చేతిలో బ్యాగ్ ఏమైంది, ఆ చెప్పులేమిటి అంత పాతగా అయినాయి? హఠాత్తుగా అప్పుడే గుర్తించిన దానిలా చీర చూస్తూ నుదురు చిట్లించి, ఈ చీర ఎక్కడిది అంది. నేను ఆపదలో చిక్కుకున్న మనిషిలా నిస్సహాయంగా నాన్నగారి వైపు చూశాను. నాన్న వెంటనే గొంతు సవరించుకుని అన్నారు, కొనుక్కుంది, నేనే కొనిపెట్టాను. అమ్మ ప్రపంచంలో వింతని చూసినట్టు చూసింది. అనుమానంగా అడిగింది, ఎంతయింది? 25. అమ్మ చీర పట్టుకుని బట్ట నాణ్యత పరీక్ష చేసి 45కు తక్కువ ఉండదు, 25కి ఎవడిచ్చాడు మీకు, తలమాసినవాడు. నాన్నగారు కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారు, నీ ముందు నిజం దాచటం కష్టం, దాని ఖరీదు 50 రూపాయలు. ఎక్కువ తగిలేశామని తిడతావేమోనని భయంతో సగం తగ్గించి చెప్పాను. అమ్మ సగర్వంగా చూసింది. ఇంతలో దేవుడిలా సారథి రావటంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంటికి రాగానే నేను ఎక్కువ తాచారం చేయకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నా పెట్టె బెడ్డింగ్ కనిపించలేదు. స్నానం చేశాను. కళ్ళ మీదకి నిద్రమత్తు బాగా వచ్చేసింది. అయినా ఇప్పుడు నిద్రపోవటం అసంభవం. క్రింద నుంచి భోజనాలు సిద్ధమైనాయి అని కబురు రాగానే చన్నీళ్లతో మరోసారి కళ్ళు కడుక్కొని కిందకి వెళ్ళాను.
భోజనాల దగ్గర అమ్మా నాన్న సారథి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకలితో నకనకలాడుతున్న నేను ఆవురుమంటూ తినసాగాను. అమ్మ నా వైపు చిత్రంగా వారిస్తున్నట్టుగా చూసింది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడుపు నిండా ఆకలి పెట్టుకుని ఎదురుగా రుచికరమైన పదార్థాలుంటే ఎవరు మాత్రం నిగ్రహించుకోగలరు? భోజనాలు అయిన తర్వాత వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. సారథి ఇక వాళ్ళ పిన్ని దగ్గరకు వెడతానంటున్నాడు. అమ్మ చల్లబడిన తర్వాత టీ తాగి వెళ్ళవచ్చు, కొద్దిసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వాళ్ళు ముగ్గురు ఒక్కపొడి వేసుకుంటున్నారు. నాన్నగారు అమ్మని ప్రయాణ విశేషాలు అడుగుతున్నారు. మొన్న తాజ్మహల్ చూశారట. ఢిల్లీలో సారథి కలిశాడు. మిగతా వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. అమ్మ సారథిని తీసుకుని ప్లేన్లో వచ్చేసింది. నాకు ఈ కబుర్ల మీద కించిత్తు కూడా ఆసక్తి లేదు. ఒకటే ఆవులింతలు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడల్లా పేపర్ చూస్తున్నట్టు అడ్డు పెట్టుకోసాగాను. రాత్రంతా నిద్ర లేదు. నిన్నంతా విశ్రాంతి లేదు. నా స్థితిలో ఎవరున్నా ఇలాగే అయ్యేవారేమో. వెధవ నిద్ర. మనం రమ్మన్నప్పుడు కనుచూపు మేరల్లో కూడా కనిపించదు. తను రాదలుచుకున్నప్పుడు సమయాలు చూడకుండా నిద్ర తిట్టుకుంటూనే సోఫాలో మెడ కాస్త పక్కకు వాలేలా తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరు క్షణంలో అలసటగా ఉన్న నన్ను నిద్రాదేవత ఇట్టే చేయించేసింది. నా చేతిలో ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పేపర్ ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉన్నానో ఏమో. ఉన్నట్టుండి నన్ను భుజాల బట్టి గట్టిగా కుదుపుతూ మీనా మీనా అని కోపంగా పిలవటం మొదలుపెట్టారు. నేను ఎంతో ప్రయత్నం మీద కళ్ళు తెరిచాను. నిద్రమత్తులో మూసుకుపోతున్న నా కళ్ళకి అమ్మ ముఖం ఎన్నో వేల మైళ్ళ దూరాన ఉన్నట్టుగా మసకగా కదలాడింది. బుద్ధుందా లేదా నీకు? ఏమిటి నిద్ర? అతనేమనుకుంటాడు అంటోంది. అబ్బా నిద్ర వస్తోంది. బలవంతంగా లేచిన నేను 2 అడుగులు కూడా వేయలేకపోయాను. అక్కడే అంత క్రితం అమ్మ కూర్చున్న పొడుగాటి సోఫాలో ఉరిగిపోయి బోర్లా పడుకున్నాను. నిద్ర, ఇంత మంచి నిద్ర నాకెప్పుడూ రాలేదు. నిద్ర ఇంత హాయిగా ఇంత సుఖంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. ఉన్నట్టుండి నా పిర్ర మీద ఎవరో చెల్లును చరిచారు. అబ్బా దెబ్బ కంటే నిద్ర మెలకు వచ్చినందుకు కష్టంగా అనిపించింది. మూలిగి ఊరుకున్నాను. ఇంకో దెబ్బ పడింది. ఏమిటమ్మా గనుస్తున్నట్టుగా సగం విసుగ్గా అన్నాను. పో నీ గదిలోకెళ్ళి పడుకో, లే ఇక్కడి నుంచి ఉరిమినట్టు వినిపించింది. అలాగేనమ్మా, ఒక్క నిమిషంలో వెడతాను అన్నాను. కానీ కదలలేకపోయాను, లేవలేకపోయాను. లెమ్మంటుంటే నిన్ను కాదు, చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టు వినిపించింది అమ్మ స్వరం. పోనీ పడుకోని రాదు, నాన్నగారి స్వరం పలికింది. మీరిలాగే దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నారు. అతను ముందే నిద్రపోయింది. ఏమనుకుంటాడు అతను? సరే జరిగిపోయిందిగా, సారథి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడికి ఎవరూ రారు, పడుకొని. నేను లేని ఈ 10 రోజుల్లో ఎన్ని పిచ్చి వేషాలు వేసిందో. నాన్నగారు సమాధానంగా ఏమన్నారో వినిపించలేదు. అప్పటికే మళ్ళీ నిద్ర ఆవహించింది. ఇక్కడి నుంచి లేవాలి, లేకపోతే అమ్మ కోపం వస్తుంది అనుకుంటూనే అక్కడే నిద్రపోయా. నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలు అవుతుంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడనేలేదు. సారథి ఉండటం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు హైదరాబాదులో బ్రాంచ్ తెరవటానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ మిస్సెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని తరపు వాళ్ళు ఎవరైనా భాగస్తులు కలిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందిట. సారథి ఎలాగైనా ఇక్కడ స్థిరపడేలా చూసి అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి ఈ అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం మిస్సెస్ లింగం గారి కుటుంబం అరమరకలు లేకుండా ఎంత దగ్గర అయినామంటే మా ఇంట్లో చేసిన కూరలు పచ్చళ్ళు వాళ్లకు మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఆవిడ ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకొచ్చింది. అదొకటి. రెండోది, వచ్చిన 2వ రోజునే అమ్మకి నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది. ఒకసారి తీసివేసిన వాళ్ళను మళ్ళీ పెట్టుకోవటం ఏమిటి, వాడికి మనం లోకం అయిపోతాం అంది అమ్మ. వాడు పిల్లాజల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ టైంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా పెదవి కదపడు అంటారు నాన్న. వాడికి పొగరు జాస్తి. అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తలపొగరున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి మనం. ఇన్నేళ్లకు మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను.
వాడి మీద మీకింత జాలి ఉంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి. మన ఇంట్లో ఉండటానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అంది అమ్మ. నేను వాడికి మాట ఇచ్చేశాను నిష్కర్షగా అన్నారు. నా మాట అంటే మీకు లక్ష్యం లేదు. అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వు అనటం న్యాయం కాదు. ప్రసంగం శృతి మించుతోంది. అదెక్కడికి దారి తీస్తుందో గ్రహించిన నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పింది ఎంతో సమంజసంగానే కనిపించింది. నారాయణ మాటపరుడు. వాడికి అభిమానం రోషం ఎక్కువ నిజమే. కానీ మిగతా డ్రైవర్లలా చీటికి మాటికి రాగాలు పెట్టడు. కారుని జాగ్రత్తగా చూస్తాడు.